తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి 88074747474. కన్నప్ప మూవీ అయితే ఏప్రిల్ 25వ రిలీజ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటున్నా కానీ సో సినిమాటిక్ లిబర్టీస్ కానీ అట్లా ఏమైనా తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? తెలిసినంత వరకు వాళ్ళు కూడా ఒక కథలాగే దాన్ని డెవలప్ చేసుకున్నారు. మనకు తెలిసినంత వరకు ఆ సినిమాల ప్రకారం కానీ లేకపోతే జూర్జటి కవి చెప్పిన దాని ప్రకారం అయితే కన్నప్ప గురించి కొంచెం వరకే తెలుసు. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసే సందర్భాలు అనేది కూడా తీసుకొని వచ్చారు. ఎందుకు ఇవి తీసుకురావాలని అనుకోవడానికి రీజన్? కన్నప్ప నాస్తికుడు అనే పాయింట్ ఉందండి. అతనేమో దాంట్లో మీరు ఏ రకమైన డ్రామాటిక్ ఎలిమెంట్ ఉండదు. ఇట్ ఈస్ ఏ ఫ్లాట్ నేరేషన్ అయిపోతుంది. విష్ణు గారి యాక్టింగ్ ఎలా ఉండబోతుంది సార్? రక్తి, భక్తి, ముక్తి ఈ ప్రాసెస్లో మూడింటిని ఆయన అద్భుతంగా చేశారు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఏ మూవీకైనా కానీ మనం మాట్లాడే మాటలు అంటే ఒక డైలాగ్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్ కదా. మరి అయితే చాలా మూవీస్కి ఒక డైలాగ్ రైటర్గా వర్క్ చేసి అండ్ ప్రజెంట్ అయితే కన్నప్ప మూవీతో మరి డైలాగ్ రైటర్గా కూడా మరొకసారి మన ముందుకు వస్తూ ఉన్న ఆకెల శివప్రసాద్ గారు ఇప్పుడు మనతో పాటున్నారు. మరి సార్తో మాట్లాడి ఇంకా బోల్డెన్ని సంగతులు ఆయన జర్నీలో ఈ ఒక్క మూవీ అనే కాదు, ఆ నలుగురు కానీ రంగమార్తండం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డెన్ కూడా ఉన్నాయి. అన్ని విషయాలు కూడా ఆయనతోనే అడిగి మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నాండి సార్. ఇక్కడికి రావడం నిజంగా మాకు హ్యాపీ అనిపిస్తూ ఉంది. అండ్ మీరు ఒక డైలాగ్ రైటర్గా కానీ స్క్రీన్ ప్లే రైటర్గా కానీ ఇట్లా వర్క్ చేసిన మూవీస్ అన్నీ ఆ లిస్ట్ చదువుతూ ఉంటేనే ఎంతో సూపర్గా అనిపిస్తుంది. నాటకాలు, తర్వాత టెలివిజన్ అండ్ సీరియల్స్, ఇప్పుడు మూవీస్. ఎలా ఉంది సార్ జర్నీ అసలు? అది అదృష్టం అండి. అంటే చిన్నప్పటి నుంచి కథలు మర్చిపోయారు మీరు. కథల దగ్గర నుంచి మొదలైంది. నా 5th క్లాస్లో ఉన్నప్పుడు మొదటి కథ పడిందండి. అక్కడి నుంచి కథలు రాసుకుంటూ వచ్చేవాడిని. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో బాలానందం, బాల వినోదం అనే కార్యక్రమాలు వచ్చాయి. అక్కడేవో చిన్న కవితలు అవి చదివేవాడిని. తర్వాత అదే రేడియో స్టేషన్, అంటే రేడియో స్టేషనే మొత్తం మనకు అన్నీ నేర్పించింది అనుకోవాలి సార్. ఒకసారి అంటే పెద్ద వాళ్ళందరూ కూడా చెప్తుంటారు, భాష కానీ సంస్కృతి కానీ లేకపోతే ఒక కళారంగంలో ఏదైనా రాణించడానికి కానీ ఒక ఆల్రెడీ పునాదులు వేసి ఉంటాయి చూడండి. పెద్ద వాళ్ళు వేసిన పునాదుల మీదే మనం నడిచాం. అట్లా ఆల్ ఇండియా రేడియో బేస్ అయింది. ఆ కథలు రాస్తుండగా నాటకాలు రాశానంటే రేడియోకి నాటకాలు రాసి అక్కడి నుంచి సుబ్రాయ శర్మ గారు మాకు ఒకసారి రేడియో నాటకాలు యాక్ట్ చేశాక ఆయన నన్ను పిలిస్తే అడ్వర్టైజ్మెంట్ రాశానండి. ఆ తర్వాత నేను నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళ వర్క్షాప్ చేస్తే ఆ వర్క్షాప్లో అటెండ్ అయ్యి నరవాహనం అని మొదటి నాటకం రాశానండి. ఆ తర్వాత పరిషత్కి బోల్డ్ డ్రామాలు రాశాను. పరిషత్ సార్ అప్రాక్సిమేట్ ఒక 1000 వాళ్ళే అంటే మీకు నాటకాలు ఒక 30-35 రాసి ఉంటానండి. 2 సార్లు నంది అవార్డు వచ్చింది. తర్వాత ఏమైందంటే అక్కడి నుంచి మీరన్న 1000 మాత్రం టీవీ సీరియల్స్లో రాశానండి. చదరంగం అనే డైలీ సీరియల్ ఒక 330 ఎపిసోడ్లు అట్లా సమాంతర రేఖలు అనేది ఒకటి ఇలా చేసుకో ఒక 1000 ఎపిసోడ్లు పైగా రాసి ఉంటాను. అది తర్వాత నాకు ఈటీవీలో చదరంగం రాస్తున్నప్పుడే మదన్ పరిచయం నేను ఆ నలుగురికి వర్క్ చేశాను. ఓకే. అంటే మనకి కనెక్టింగ్ డాట్స్ అంటారు చూడండి. ఒక కథ అనేది ఒక నాటకాన్ని రేడియోని కనెక్ట్ చేస్తే రేడియో నుంచి స్టేజ్ డ్రామా కనెక్ట్ అయితే అక్కడి నుంచి టీవీ సీరియల్ కనెక్ట్, అక్కడి నుంచి సినిమా కనెక్ట్ అయిపోయింది. జస్ట్ ఆ ప్రయాణం అలా అయిపోయింది అనమాట. కానీ అంచెలంచెలుగా రావడం అనేది అంటే ఇదేనేమో సార్ మెయిన్గా అనుకోవచ్చండి. స్టెప్ బై స్టెప్ అట్లే కదండి. ఫస్ట్ ఏబిసిడి నేర్చుకున్నాకే నవల్స్ రాస్తారు. అట్లాగే నేను కూడా అలా నేర్చుకుని అలా వచ్చింది అనమాట. సూపర్ సార్. సార్ ప్రజెంట్ అయితే ఇంకా బోల్డెన్ విషయాలు మాట్లాడుకుందాం. కాకపోతే అంతకంటే ముందు కన్నప్ప మూవీ గురించి కూడా మాట్లాడుకుందాం. కన్నప్ప మూవీ అయితే ఏప్రిల్ 25వ రిలీజ్ అవుతుంది. కానీ ఇప్పుడైతే రిలీజ్ అయిన శివుడి సాంగ్ కానీ ఇప్పటి వరకు ప్రభాస్ గారి లుక్ కానీ అన్నీ చూస్తూ ఉంటే అరే ఏంటి ఇదేదో కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతున్నారా అంటే బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అంటున్నా కానీ సో సినిమాటిక్ లిబర్టీస్ కానీ అట్లా ఏమైనా తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఉంటాయండి. అంటే డెఫినెట్ మనకి యాక్చువల్గా ఏంటంటే దూర్జటి కావ్యంలో కాళహస్తి సుమత్యంలో ఉన్నది చాలా చిన్న కథ అండి. దాన్నే చాలా కాల క్రితం బాపు గారు చేసినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే ఆ లవ్ స్టోరీని, ఆ గూడాన్ని, ఆ బ్యాక్గ్రౌండ్ని వాళ్ళు నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా ఒక కథలాగే దాన్ని డెవలప్ చేసుకున్నారు. బట్ అక్కడ క్యారెక్టర్ కొంత లిబర్టీ, అంటే మనకి కాళహస్తీశ్వర మహత్యంలో ఉన్న క్యారెక్టర్స్ని అప్పుడు బాపు గారి వాళ్ళ టైం ఇప్పుడు అంటే 70s ఉండే సొసైటీకి అనుగుణంగా ఎలా ఉంటుంది ఏంటని చూస్తే మన ఈ కన్నప్ప సినిమాలో కొత్త లేటెస్ట్ 2025 జనరేషన్
ఈ జనరేషన్లో ఉన్న పిల్లలు కూడా చూడడానికి అనుకూలంగా ఉండడానికి దాన్ని అడాప్ట్ చేసామండి. అంటే కృష్ణంరాజు గారి ఆయన కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లో భక్త కన్నప్ప మూవీ ఒకటి. మరి ఆ మూవీలో ఉన్నట్టే సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే స్టోరీ ఉండబోతుందా, లేకపోతే ఇప్పుడు జనరేషన్కి ఉన్న దాని తగ్గట్టు సో ఏమైనా మార్పులు చేర్పులు మార్పులు చేర్పులు ఉన్నాయండి. ఇందాక మీరు అన్నట్టుగా మన కృష్ణరాజు గారిది బ్లాక్ బస్టర్, ఇప్పుడు కృష్ణరాజు గారి పేరు చెప్తే ఆ సినిమా అంటారు కదా, ఖచ్చితంగా నేను విష్ణు గారి పేరు చెప్తే ఈ సినిమా చెప్తారండి భవిష్యత్తులో గ్యారంటీగా. ఎందుకంటే ఒకటి కారణం ఏంటంటే ఆయన ఆ క్యారెక్టర్ గురించి తపన పడిన విధానం కానీ దాని గురించి కానీ నాకు బాగా తెలుసు కనుక బాగా దగ్గరగా ఉన్నాను. ఆల్మోస్ట్ నేను ఇక్కడ స్క్రిప్ట్ డైలాగ్స్ రాయడంతో పాటు న్యూజిలాండ్లో కూడా వాళ్ళతో పాటు 3.5 months ఒక డైలాగ్ రైటర్ని 3.5 months కేవలం ఒక డైలాగ్స్లో ఏమైనా మార్పు వచ్చినా లేకపోతే పెద్ద పెద్ద ఆర్టిస్టులతో ఏమైనా అవసరం వచ్చినా కావాల్సి వస్తుందేమో, చిన్న చిన్న మార్పులు చేయాల్సి వస్తుందేమో అని నన్ను తీసుకెళ్లారు. చూసే కదంటే విష్ణు గారు కానీ మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరూ దాన్ని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, వాళ్ళు దాదాపుగా 10 ఏళ్ళ బట్టి కళలు కంటున్న ప్రాజెక్టు, వాళ్ళంతా ఎఫర్ట్ పెట్టారు. మేము కూడా శాశక్తిలో ద బెస్ట్ పాసిబుల్ అనేది ఇచ్చామండి. ఓకే సార్, అక్కడ న్యూజిలాండ్లో అంటే కంప్లీట్గా ఒక 3.5 months ఉన్నారు కదా, సో ఎంత పార్ట్ ఆఫ్ షూటింగ్ అనేది అక్కడ జరిగింది సార్? దాదాపుగా మీకు ఒక అంటే 60 to 70% అక్కడే అయింది సార్. ఇంకా ఎక్కువైందేమో, నేను ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే నేను వచ్చేసాక మళ్ళీ కొంత సౌత్లో కూడా చేశారండి. నేను యాక్చువల్లీ నార్త్ న్యూజిలాండ్ వరకు నేనున్నాను 3 months. తర్వాత కొన్ని 1-2 సాంగ్స్ అవి కూడా అక్కడే చేయడం జరిగింది. ఓకే, సో బాగానే మంచి మేజర్ జింకే చేశారు అక్కడ. అంటే ఇక్కడ అంటే మన కాళహస్తి పరిసరాల్లో కానీ లేకపోతే ఆ చుట్టుపక్కల దాని తగ్గట్టు సో అంటే షూటింగ్ చేసిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? అంటే కొన్ని చేశారండి, కొంతవరకు కొంత చేశారు. కానీ మేజర్గా ఏంటంటే మనం అంటే అప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే కథని రీసెర్చ్ చేసిన దాని ప్రకారం వీళ్ళు దాదాపుగా 2వ శతాబ్దంలో ఉన్నట్టుగా ఉందండి ఈ కథ. తర్వాత ఏమో మనకి దూరజటి అది కూడా ఒక 13వ శతాబ్దం 14వ శతాబ్దం ఉంది. మధ్యలో బసవ పురాణంలో 6వ శతాబ్దం 7వ శతాబ్దంలో కూడా ఈ రెఫరెన్స్ ఉంది. సో అప్పటి పరిస్థితిని మనం ఇక్కడ దానికి ద బెస్ట్ పాసిబుల్ ఎలా ఇస్తాం అనే దాని మీద బెటర్ ఒక టోటల్గా ఓపెన్ స్కై ఉండి ఓపెన్ ల్యాండ్స్ ఉంటే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చింది అది. అంటే నిజానికి ఏంటంటే అప్పటి పరిస్థితుల్ని డిమాండ్ చేస్తూ ఇది ఖచ్చితంగా కావాలి, ఇంత ఎఫర్ట్ ఉంటే అంటే ఆన్ స్క్రీన్లో స్క్రీన్ టేస్ట్ కూడా మారిపోయింది కదండి. అంటే మనం చెప్పడానికి మనం ప్రజెంట్ చేసే విధానంలో కూడా కొత్తదనం ఉంటే బాగుంటుంది కదా అనే ప్రయత్నంలో అక్కడ చేశారు. కలర్ఫుల్ కానీ సో కలర్ మీరు బేసికల్గా కలర్ ఒకటండి. ఇంకోటంటే మీకు అంటే కథాపరంగా అంటే కథగా నేను కనెక్ట్ చేసి చెప్పాలంటే మనం కాళహస్తీశ్వర మహత్యం అనేది వాయులింగం మీద ఉందండి. అంటే మీకు వైడ్గా ఎంత ఓపెన్ స్కై కానీ ఓపెన్ స్పేస్ ఎంత ఎక్కువ ఉంటే అంత వాయువు ఉన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఓకే, అందుకోసం ఆ సాంగ్లో కూడా కాదు మీకు కేవలం అదన్నే కాదు. అంటే ఫస్ట్ ఏమో ఆ టైంకి వెళ్ళాలి నెంబర్ 1. ఓకే, నెంబర్ 2 ఏంటంటే మీకు ఒక సందర్భం సార్, అంటే మనం చాలాసార్లు చూసేసాం. అంటే మనం ఏదైనా ఒక సినిమా కానీ ఒక కథ కానీ హఠాత్తుగా ఉన్నట్టుండి పాట ఏ స్విట్జర్లాండ్లోనో ఇక్కడ ఎక్కడో మొదలవుతుంది. దాన్ని మనం ఎందుకంటే ఒక కొత్త విజువల్గా ఉంటుంది, చూడడానికి ఒక బ్యూటీ కనిపిస్తుంది కళ్ళకి కాదు సార్, ఐ ఫీస్టింగ్. మనం ఇప్పుడు ఒక టీవీ సీరియల్ వాటిలోని నార్మల్ వాటిలోని ఏవో తీసేస్తున్నప్పుడు మనకు అద్భుతమైన దృశ్య కావ్యాన్ని ఇద్దామనుకున్నప్పుడు డెఫినెట్గా వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ న్యూ హెర్జన్స్ అనమాట. అది అంటే సార్ మనకు తెలిసినంత వరకు ఆ సినిమాల ప్రకారం కానీ లేకపోతే దూర్జటి కవి చెప్పిన దాని ప్రకారం అయితే కన్నప్ప గురించి కొంచెం వరకే తెలుసు. కాకపోతే ఇందులో గూడాలు డిఫరెంట్, ఆ గూడాల మధ్యలో ఉండే పోరాటాలు కానీ సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసే సందర్భాలు అనేది కూడా తీసుకొని వచ్చారు. ఎందుకు ఇవి తీసుకురావాలని అనుకోవడానికి రీజన్ అంటే ఒకటి ఇప్పుడు మనకేంటంటే అండి దూర్జటి దాంట్లో కన్నప్ప నాస్తికుడు అనే పాయింట్ ఉందండి. అతనేమో ఒక తెగకి చెందినవాడు అన్నట్టుగా ఉంది. మీరు అక్కడి నుంచి అంటే ఆ కథ నేను చెప్పాలంటే ఫ్లాట్గా ఒక కోయవాడు ఉన్నాడు, ఆ కోయవాడు ఎక్కడో ఉండి తర్వాత భక్తుడు అయ్యాడు అని అనుకోండి, దాంట్లో మీరు ఏ రకమైన డ్రామాటిక్ ఎలిమెంట్ ఉండదు. ఇట్ ఈస్ ఏ ఫ్లాట్ నేరేషన్ అయిపోతుంది. దానిలో ఏంటంటే వీలైనంత ద బెస్ట్ పాసిబుల్. ఇప్పుడు మీ అంటే అన్ని వర్గాల ప్రేక్షకులకి ఇష్టంగా ఒకటి ఉంటుంది సార్. అలాగని బేస్ని మనం వదిలిపెట్టకుండా చుట్టుపక్కల మనం మీరు ఇందాక అన్నట్టుగా సినిమాటిక్ లిబర్టీ అనుకోండి, ఫిక్షనలైజ్ చేయడం చేసి ఆత్మని ఎక్కడా ఇబ్బంది పెట్టలేదండి. మిగిలిందంతా పరిసరాలు. ఇప్పుడు గుడి ఉంది అనుకోండి, గుడిలో మీకు
మూల విరాట్ కొంచెం ఒకటే ప్లేస్లో కేంద్రీకృతం ఉంటారు ఆయన. వెంకటేశ్వర స్వామి మీరు ఉదాహరణకి తిరుపతి కానీ లేకపోతే కాళహస్తి తీసుకోండి, వాయులింగం ఒకే చోట ఉంటుంది. ఆ చుట్టుపక్కలంతా చాలా మీకు అలంకారాలు కానీ మొత్తం మిగిలిన శిల్పకళలు కానీ మొత్తం చాలా ఉంటుంది. మరి అదొక్క చోటే అలా అదొక్కటే మనం కాన్సన్ట్రేట్ చేసింది అదే కదండి అని డైరెక్ట్గా మనం వెళ్ళి అక్కడ చూసాం కదా. లేదు, ఆ వెళ్ళడానికి వెళ్ళే మార్గం కానీ అది కానీ ఉంటుంది చూసారు, అది కూడా వీలైనంత అందంగా చెప్పామనుకోండి, ఆ వెళ్ళేవాడికి ఓహో ఇది అద్భుతంగా ఉంది, ఇక్కడ దక్షిణామూర్తి కనిపించారు, ఇక్కడ మొత్తం సహస్రలింగాలు కనిపిస్తున్నాయి, వీటన్నిటి చూసుకుంటూ ఫైనల్గా దర్శనానికి వెళ్తే బాగుంటుంది కదా. అలాగే అన్ని రకాల నవరసాలు కలుపుకుంటూ భక్తి రసానికి మార్గం పెట్టామండి. అది చాలా సూపర్గా చెప్పారు సార్. నిజంగా ఎంత ఇంప్రెస్ అయ్యంటే ఏంటంటే మనము ఒక దానికోసం వెతుకుతూ ఉన్న టైంలో ఆ జర్నీ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పారు చూసారా. అవునండి, అంతే కదా సార్. ఇప్పుడు మీరు 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 ఒక వజ్రాన్ని వెతుక్కోవాలనుకుంటారు సార్, వజ్రాన్ని వెతుక్కునేటప్పుడు టక్కున మీకు వజ్రం ఎక్కడ ఉందో కనిపించదు, ఆ జర్నీ ఉంటుంది చూసారు, అదే బ్యూటిఫుల్. నేను మీకు ఇంకోటి విషయం చెప్తాను. మీరు తిరుపతిలో బాగా ప్రయాణం చేస్తారు, అంటే తిరుపతి అంటే టక్కున ఎందుకు చెప్తానంటే కాళహస్తి తిరుపతి దగ్గర అంటే శివకేశ అభేదం లేదండి. శివకేశ శివుడైన శివావిష్ణు రూపాయి అంటారు కనుక అది ఏమీ లేదు. బట్ మీరు ఎంతకి శ్రమపడి వెళ్తారు, అవి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ ఎందుకు ఇబ్బంది పడం, మనం ఆ జర్నీ అంతా ఎంజాయ్ చేస్తూ వెళ్తాం కనుక ఇబ్బంది పడం. అట్లాగే మనం ఏమనుకున్నట్టే కన్నప్ప అనే సినిమా ఈ జనరేషన్ పిల్లలకి లేకపోతే అన్ని జనరేషన్స్ అలాగని అన్ని జనరేషన్స్ వదిలిపెట్టకుండా ఈ జనరేషన్ వాళ్ళకి అనుకూలంగా చేయాలంటే వాళ్ళకి ఇప్పుడు మీరు అవధానాలు ఇవన్నీ వినుంటారు, అవధానాలు ప్రవచనాలు అవి వింటారు. ఆ ప్రవచనాల్లో పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు మల్లా చంద్రశేఖర శాస్త్రి గారు కానీ గరికపట్టి గారు కానీ వీళ్ళు చాగంటి గారు కానీ వీళ్ళు చెప్తుంటే నార్మల్ ఉదాహరణలు చెప్పేస్తుంటారు. ఎందుకు చెప్తారు? టు రీచ్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక రామాయణాన్నో కాళహస్తీశ్వర మహత్యానో శ్రీకాళహస్తి వైభవానో చెప్పడమే వాళ్ళ ఉద్దేశం. కానీ ఏమంటారు, ఒక అబ్బాయి ఎవరో అలా వెళ్తున్నాడు తిరిగిన అని చాలా అంటే లౌకికమైన ఉదాహరణ చెప్తే మీరు తొందరగా దాని రిలేట్ అవుతారు. ఆ రిలేట్ కోసమే చేసిన ప్రయత్నంలోనే బట్ ద బెస్ట్ పాసిబుల్ రిలేషన్ ఏం చేయగలుగుతామండి, ద క్రియేటివిటీలో ఉన్న ఫ్రీడమ్ తీసుకుని మనం అనుకున్న దానికి తప్పకుండా మనం అరుట్లోకి వెళ్ళిపోయామండి. సార్ యూజువల్గా అది 2వ శతాబ్దంలో జరిగిందో లేకపోతే 6వ శతాబ్దంలో జరిగినట్టు అని ఉంది కదా సార్. ఆ రోజుల్లో ఉన్న దాని తగ్గట్టు వాళ్ళ డైలాగ్స్ కానీ అండ్ కంప్లీట్గా డిఫరెంట్ అనేది కూడా ఉంటుంది. ఆ స్లాంగ్ విషయానికి వచ్చేటప్పటికి ఆ కోయ వాళ్ళు మాట్లాడేది, మరి ఆ విషయంలో ఈ కన్నప్ప మెయిన్ అంటే ఈ కన్నప్ప ఈ స్టోరీలో ఎట్లా దాన్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు? అది ఒకటి మాత్రం చేసామండి యాక్చువల్గా. అంటే అలాగని ఇప్పుడు మన తెలుగు భాష ఎప్పుడు వచ్చింది అనేది 6వ శతాబ్దం 7వ శతాబ్దంలో కానీ రాలేదు. మరి మన 2వ శతాబ్దంలోకి అది తీసుకుని అప్పుడెప్పుడో లాంగ్వేజ్ ఏదో చేద్దాం అని అంటే ఏంటంటే ఒక కథలో ఉండే నేపథ్యాన్ని తీసుకుంటే వీలైనంత బెస్ట్ అథెంటిసిటీ కోసం చేసి ఈ వాటికి అంటే ఇక్కడ ఒక ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి. నేను డైలాగ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు విష్ణు గారు ఒక మాట చెప్పారు, సార్ ఆకేళ్ళ గారు మనం ఇప్పుడు రాస్తున్నది ఇవాటి జనరేషన్ వాళ్ళకి లేకపోతే పూర్వం ఎవరికైనా సరే ద బెస్ట్ పాసిబుల్ మనం చేస్తున్నాను. అలాంటప్పుడు వీలైనంత వ్యవహారికంగా ఉండాలి. నేనేదో నా కవిత్వాన్ని రాయడం అనేది కాదు కదా, లేకపోతే మీరున్న మీ భాషా పట్టి మంచి పెట్టడానికి కాదండి, అందరికీ అర్థమయ్యేటట్టు చేయాలి అన్నారు. సో ఆ స్లాంగ్నో వాటినో అక్కడక్కడ వాడినప్పటికీ మేజర్గా మనం మాత్రం చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టే చేసాం. సో ముసలి వాళ్ళ దగ్గర నుంచి పిల్ల వాళ్ళ వరకు అందరికీ పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు సార్ మన ఫిలాసఫీ అంటే అది పెద్దవాళ్ళకే అనుకోవచ్చు సార్, అది ఏదో అయిపోయిన వయసు ఒడిగిపోయిన వాళ్ళకి ఇంకా పెద్దవాళ్ళకి అని కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి అది ఇన్కల్కేట్ చేయాలి. కనుక ఒక మంచి కథ చెప్పాలనుకున్నాను సార్. ఆ కథ మీ ఇంట్లో మీ పిల్లలకి చెప్పాలనుకుంటారు, మీ అమ్మా నాన్నగారికి చెప్పాలనుకుంటారు, మీ తాతగారికి చెప్పాలనుకుంటున్నారు. మేము అదే దాన్ని మేమంతా చేసిన ప్రయత్నం అంటే అన్ని రకాల వాళ్ళకి అర్థం అవ్వాలి. దాని గురించి ఒక పెద్ద నాకు దూర్జెట్ చదివాను కనుక దాని వెంటనే చదివేసి చెప్పడం అలాంటివి తప్పు కదా. అదే వీలైనంత వ్యవహారికంగా రాసాం, ట్రూ టు ది బ్యాక్గ్రౌండ్, నేపథ్యాన్ని వదిలిపెట్టకుండా ద బెస్ట్ పాసిబుల్. అలాగని ఎప్పుడో ఎవరికి అర్థం కాని మాటలు కూడా ఎక్కడా లేవు. చక్కగా మొదటి మాట నుంచి చివరి మాట వరకు అన్నీ అర్థమవుతాయి, అందరికీ బాగుంటుంది కదా. సార్ విష్ణు గారి యాక్టింగ్ ఎలా ఉండబోతుంది సార్? మీరు చూడండి కానీ అద్భుతం అండి. అంటే మీరు ఎందుకు ఆ మాట అంటున్నా అంటే ఒక విషయం సార్, మీరంటే అంటే పోస్టర్ మీరు చూసింటే సరిపోయేది, బట్ ఎనీహో చెప్తాను. ఒక యోధుడు ఉన్నాడు అనుకోండి, అందులో టోటల్గా మీకేంటే ఒక రోషం పౌరుషం శౌర్యం ఇవి రావాలండి. ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి, టోటల్గా భక్తి రసం రావాలండి. అంటే మీకు ఏంటంటే సాత్వికత అంటే ఒక సాత్విక రసం
అంటే అలాగే అంటే మీకు ఇంకా సింపుల్గా చెప్తాను సార్. రక్తి, భక్తి, ముక్తి, ఈ ప్రాసెస్లో మూడింటిని ఆయన అద్భుతంగా చేశారు. బట్ ఏంటంటే మీకు ఒకప్పుడు చూసినప్పుడు మనమే ఉంటాం సార్. అంటే నేను బెస్ట్ ఉదాహరణ చెప్తాను. అంటే విష్ణు గారు ఎలా చేశారు ఇందాక చెప్తున్నాను, దానికి ఇది రిలేట్ చేస్తున్నాను. ఇందాక మీరు చెప్పినట్టే ఏంటి, మనం ఒక 20 ఇయర్స్లో ఉంటాం సార్. మన క్రేజ్ కానీ మనకు కానీ వేరే ఉంటాయి. 40 ఇయర్స్లోకి వచ్చి మన బాధ్యతలు వేరుగా ఉంటాయి. 60 ఇయర్స్ వరకు మన దగ్గరికి వేరేగా ఉంటుంది మన ఆలోచన విధానం. అలాగే కానీ ఈ 20 ఇయర్స్, 30 ఇయర్స్, 40 ఇయర్స్ లేకపోతే ఈ భక్తి, రక్తి, ముక్తి లేకపోతే ఈ నవరసాలు అనేది మేము ఒక 2 అవర్స్ 3 అవర్స్ టైంలో చెప్పాలి. అంటే ఇన్ని వేరియేషన్స్ రావాలి ఒక ఆర్టిస్ట్. అన్ని రకాల వేరియేషన్స్ మీకు విష్ణు గారిలో కనిపిస్తాయి. ఒక పోరాట యోధుడు ఎలా ఉంటాడు, ఆ ఫెరోషియస్నెస్ ఎలా ఉంటుంది, ఆ కోపం ఎలా ఉంటుంది, ఆ తీవ్రత ఎలా ఉంటుంది, ఆ ఆకాంక్ష ఎలా ఉంటుంది, దానిలో ఉండే వేడి ఎలా ఉంటుంది అనేది అందులో తెలుస్తుంది. క్రమంగా ఆయన ఈ భక్తి అంటే క్రమంగా శివభక్తిలోకి వచ్చినట్టు ఆ సాత్వికత, అసలు ఆ తన్మయం, అసలు శివుడు కనిపిస్తే బహుశా మనం కూడా అలా సాష్టాంగం పడిపోతే అంత బాగా చేశారు ఆయన. ఓకే సార్, ఇందులో చాలామంది క్యాస్ట్ అనేవాళ్ళు ఉన్నారు. అందులో మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ప్రభాస్ గారు. ప్రభాస్ గారు రీసెంట్గా ఒక లుక్ అనేది కూడా బయటికి వచ్చిన తర్వాత అమ్మ అంటే ఒక కంటి చూపిస్తూ, ఒక కన్నే చూపిస్తూ అందులో రౌద్రం కనిపిస్తూ అలా మెల్లగా రివీల్ అవుతూ ఒక మంచి ఏమంటారు జాలి అనేది కూడా కనిపిస్తూ, ఒక ప్రేమ అనేది కూడా కనిపిస్తూ ఇట్లా అనేది కూడా ఆయన లుక్ అనిపించింది. కేవలం లుక్స్ వైజ్ వరకే అట్లా కనిపిస్తారా? అండ్ ఆయన నిడివి అనేది ఎంత ఉండే అవకాశాలు ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. నిడివి కూడా చాలా బాగుంటుంది. అంటే రీజనబుల్గా బాగుంటుంది. మీకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మన ప్రభాస్ గారి గురించి, అంటే ప్రభాస్ గారి ది క్యారెక్టర్ అనే దాని గురించి ఇప్పుడు 3 మీకు బిలవ పత్రం ఉంటుంది సార్. బిలవాష్టకంలో బిలవాష్టకం వినే ఉంటారు. బిలవాష్టకంలో ఫస్ట్ మాట అంటున్నాను, త్రిదళం త్రిగుణాకారం అంటారు. అంటే మీకు ఆ 2 లైన్లు చెప్తున్నాను. త్రిదళం త్రిగుణాకారం అంటే త్రిదళంలో 3 ఉంటాయి సార్. 3 ఆకుల్లా కనిపిస్తాయి, దళాలు 3 కనిపిస్తాయి. అందులో ఒక దళం మోహన్ బాబు గారి క్యారెక్టర్ అండి, ఒక దళం విష్ణు గారి క్యారెక్టర్ అండి, ఇంకో దళం ఆ అమ్మాయి క్యారెక్టర్ అండి. కానీ దేనికి అది విడివిడిగా ఉండకుండా వాటిని కలుపుతుంది చూడండి. దానికి ఒక సార్థకత తీసుకొచ్చే ఆ త్రిదళానికి ఆ జాయింట్ చేసే ఏదైతే ఉందో అది ప్రభాస్ గారి క్యారెక్టర్ అండి. ఏదో చాలా ఆలోచించాల్సిన సందర్భం అయితే ఉన్నట్టుంది సార్. మీరు ఆలోచిస్తే మీ సినిమా చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అంటే ఒకటి సార్, అంటే నేనేమంటానంటే ప్రభాస్ గారి క్యారెక్టర్ అనేటప్పటికి అంటే మీరు ప్రభాస్ గారి క్యారెక్టర్ వస్తుంది, అలాగే మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరి క్యారెక్టర్ వీళ్ళందరూ ఉంటాయి. ఇప్పుడు అదే సార్ సింపుల్ లాజిక్. మోహన్ బాబు గారు ఒక రత్నం అనుకోండి, ఆ అమ్మాయి క్యారెక్టర్ ఒక ముత్యం అనుకోండి, ఈయన ఎవరు మన విష్ణు గారికి వజ్రం అనుకోండి. 3 దేనికి అది వాల్యూబులే సార్. కానీ 3టిని కలిపే ఒక హారం ఉంది అనుకోండి, బంగారు హారం. హారానికి విలువ వస్తుంది, వీటికి విలువ వస్తుంది. వాళ్ళ 3 క్యారెక్టర్లు అలా ఉంటాయి. సో వీళ్ళని కలుపుతారు క్యారెక్టర్ డెఫినెట్గా ఇంకా మీరు ఆలోచించుకోవచ్చు. ప్రభాస్ గారు అలా ఉండబోతున్నారు. బంగారు హారం, ఈ 3ని కలిపే బంగారు హారం ఎలా ఉంటుందో అలాగే ప్రేక్షకుల్ని అన్ని రకాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే హారం, ఆ హారంతో పాటు ఈ హారానికి ముందర అట్రాక్ట్ తీసుకొస్తుంది చూడండి సార్. అంటే ఫస్ట్ మనకి బంగారం కనిపిస్తుంది, రత్నం, ఈ వజ్రం ఇవే కనిపిస్తాయి. కానీ ఆ ఫైనల్గా వచ్చేటికి దాని వాల్యూ వేరేగా ఉంటుంది. సో అది ప్రభాస్ గారి క్యారెక్టర్. ఓకే, అంటే ఫస్ట్ అంటే అనుకోవడము ఒక స్పెక్యులేషన్ అనేది కూడా వచ్చింది. మెయిన్గా ఏంటంటే శివుడిగా ప్రభాస్ గారు చేయబోతున్నారు, శివుడు ప్రభాసేనా అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే తర్వాత దానికి క్లారిటీకి తగ్గట్టు టీం కూడా అక్షయ్ కుమార్ గారిని శివుడిగా రివీల్ చేయడం అనేది కూడా జరిగింది. సో ముందు శివుడిగా ప్రభాస్ గారిని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బహుశా అనుకుని ఉంటారేమండి. నేను అప్పటివరకు నేను వచ్చేటికి క్యాస్టింగ్ ఫైనలైజ్ అయిపోయింది. నేను వచ్చేటికి ఏంటంటే మొత్తానికి మనకి మంచి ట్రీట్మెంట్ ఒకటి చేసి మన చేతిలో పెట్టారు సార్. డైలాగ్ రాసాము. ఆ డైలాగ్లో కూడా ఏంటంటే ద బెస్ట్ పాసిబుల్ ఏముంది అది అని. ఇంకా అక్కడి నుంచి భగవంతుడు కొన్ని సందర్భాల్లో ఆయన నడిపించాడు సార్. కొన్ని సందర్భాల్లో మనం రాసినట్టు మనకు తెలుస్తుంటుంది, కొన్ని ఆయనే రాయించాడు అనే విషయం కూడా మనకి తర్వాత తెలుస్తుంది. యాజ్ ఎ డైలాగ్ రైటర్గా వర్క్ చేశారు కాబట్టి సార్, ఒక్క డైలాగ్ ఏదన్నా అంటే ఎలా ఉంటుందంటే సార్, యాక్చువల్లీ నేను మీకు ఇంకో చెప్పాలి, బ్యాడ్ డైలాగ్ రెండరింగ్ అది. నేను డైలాగ్ చదువుతున్నాను అనుకోండి, మీకు ఈ సందర్భంలో చెప్పండి, మోహన్ బాబు గారు నేను చదువుతుంటే ఇందులో మాటలు బాగున్నాయి కానీ ఇది చదవడం ఎందుకు ఇంత పేలంగా చదువుతాడని ఆయనే తీసుకుని వినండి అని చదివిన సందర్భాలు అన్ని సీన్లకి దాదాపుగా చదివారు. సో ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, అది ఎలా ఉంటుంది,
అవుట్ ఆఫ్ కాంటెస్ట్లో ఏదో ఈయన ఒక పొడి మాట అనేది వెళ్ళిపోయాడు అంటాం కానీ ఆ పొడి మాటలో ఒక తడి, నేను మళ్ళీ రంగమార్తంలో డైలాగ్ రాశానండి, మాటల వెనకాల తడి ఉండాలి రా అంటాడు. ఆ తడి నేను చెప్తే బహుశా ఫ్లాట్నెస్ వస్తుంది, ఎందుకంటే మంచి ఆర్టిస్ట్ వాళ్ళ అద్భుతమైన ఆర్టిస్ట్ ఉన్నారు కదా సార్, మన అదృష్టం బాగుండి వాళ్ళు మన డైలాగ్స్ చెప్పారు, వాళ్ళే చెప్తే బాగుంటుంది. మనం ఇచ్చే వాక్యము పలికే పలుకులు ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయో దాని వాల్యూ అనేది కూడా మారిపోతుంటుంది. అవునండి, అవునండి, అంతే కదండి. ఇప్పుడు నేను మీతో చాణక్య గారితో మాట్లాడుతున్నాను అనుకోండి, ద వే యూ రిసీవ్ అనే దాని మీద ద వే ఐ స్పీక్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా సార్, అది నిజం సార్. సో అది సార్ అలాగే ఇప్పుడు రంగమార్తాండం గురించి మాట్లాడదాం సార్. రంగమార్తాండంలో ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఒక్కొక్కటి అంటే ఎవరైతే ఉంటారో సో ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు ప్రశ్నించేటట్టు తూటాలు వదులుతున్నట్టుంది. ఎట్లా సాధ్యం సార్? నిజంగా అసలు భలే ఉంటాయి. ఈవెన్ ప్రకాష్ రాజ్ గారు అండ్ బ్రహ్మానందం గారి మధ్యలో ఉండే కాన్వర్జేషన్ ప్రతి ఒక్కటి వండర్ఫుల్. ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన చివరి దశలో ఉన్న సందర్భంలో ఉండేది కానీ, స్టార్టింగ్లో వాళ్ళిద్దరూ కలిసి సరదాగా మాట్లాడుకునే సందర్భం కానీ, నాటకాలు చేసే టైంలలో సందర్భం కానీ అది ఇంకా అంతే సార్. ఆ సందర్భం అంటే ఆ క్యారెక్టర్లే రాయించుకుంటాయండి. అంటే మనం కేవలం అంటే బ్రహ్మానందం గారు అనుకున్నాం అనుకోండి, బ్రహ్మానందం గారు మాట్లాడినట్టే మనకి అనిపిస్తుంది. కానీ ఆయన దాదాపుగా 1200 సినిమాల తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు టోటల్గా డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. అప్పుడు ఆయన చేస్తున్న క్యారెక్టర్ ఏంటి? ఆ క్యారెక్టర్ ఈ చక్రపాణి క్యారెక్టర్. చక్రపాణి తగ్గట్టు చక్రపాణి ఎలా మాట్లాడతాడు అనుకుంటే అలా తెలుస్తుంది. అట్లాగే మీకు ప్రకాష్ రాజ్ గారు కూడా రాఘవరావు క్యారెక్టర్, అతనిది కూడా ఆ క్యారెక్టర్ ఏం మాట్లాడతాడు అనుకుంటే ప్రకాష్ రాజ్ గారిని మర్చిపోండి. ఇక్కడ కూడా అంటే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మన కన్నప్ప దాని గురించి వస్తే, ప్రభాస్ గారు కానీ లేకపోతే మన విష్ణు గారు కానీ మన మోహన్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా, ఈవెన్ మోహన్ లాల్ గారు కానీ వాళ్ళకున్న ఇమేజ్కి మనం ఆలోచిస్తే కనుక మనం వేరే ఇన్ఫ్లుయెన్స్లో అయినా పడిపోతామండి, లేకపోతే మన డైలాగులో అయినా ఒక తడబాటు వస్తుంది. వాళ్ళు ఈ క్యారెక్టర్ని మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, డెఫినెట్గా అది అంటే మీకు ఈ మధ్య అంటే అదేంటే మొత్తం మీకు ఏదో పాత రిఫరెన్సే చెప్తున్నాను కాకుండా క్యారెక్టర్ ఆర్క్ అంటున్నారు చూసారు, లేటెస్ట్ వాళ్ళందరికీ అదొక అంటే మనం ఏం లేదు, పూర్వంలో నాట్యశాస్త్రంలో చెప్పిందే కొత్త మాటలు పెట్టుకుంటున్నాం కానీ, బట్ ఎనీ భావం ఒకటే అయినా కానీ దానికి పెట్టే పేరు ఆ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఏ క్యారెక్టర్ కదా. క్యారెక్టర్ అంటే నాకు అర్థమైనంతవరకు అదే అనుకుంటాను, లేకపోతే ఇంకేమైనా బెటర్ ఉంటే నాకు తెలియదు. మీకు ఎప్పుడైతే నిర్దిష్టంగా క్యారెక్టర్ డెఫినేషన్ మీ దగ్గర ఉందో మీరు రాసే మాటలు అలాగే ఉంటాయి. అది రంగమార్తాండికైనా అంతే, కన్నప్పకైనా అంతే. అన్లెస్ మీకు దాని మీద తెలుసు అంటే కన్నప్ప అనేవాడు ఒక నాస్తికుడి నుంచి ఆస్తికుడి కింద ట్రావెల్ అవుతాడని మీకు బ్రెయిన్లో సబ్ కాన్షియస్ మైండ్లో పనిచేస్తూ అన్నట్టు. ఆ టైంలో మీరు రాసే మాటలు ఎలా ఉంటాయి అంటే మనం అది ఆలోచించి రాస్తాం, ఒకసారి తెలియకుండా మన మైండ్లోంచి ఆటోమేటిక్గా శివుడే పలికిచ్చేస్తాడు. అది సూపర్ సార్. సార్ అలాగే ఈ మూవీసే కాకుండా మీరు అంటే కంప్లీట్గా ఆ నలుగురు ఒక డిఫరెంట్ మూవీ, రంగమార్తాండం కానీ కన్నప్ప కానీ, సో కంప్లీట్ ఒక ఫ్యామిలీ అందరు కూర్చొని చూడగల మూవీస్ అనేది కూడా ఉంటుంది. ఈ జనరేషన్కి తగ్గట్టు ఉండే మూవీ అనేది కూడా మీరు చేశారు, కరెంట్ మూవీ. అవునండి, అవును. అది లవబుల్ మూవీ, భలే ఉంటుంది అది. అవును. సో ఆ మూవీ ఎట్లా సార్? అది ఏం లేదు, నేను అంటే 2003 అనుకుంటా, 3లో నాకు ఫస్ట్ టైం నంది అవార్డు వచ్చింది నాకు. అప్పుడు సూర్యప్రతాప్ గారని కరెంట్ మూవీ డైరెక్టర్, ఆయన మా సమూహం వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన పట్టాభి గారు ఉంటే ఆయన ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు, కాబట్టి దీనికి రాస్తారని. అంతకుముందే ఆ డ్రామా చూసి ఆశల పల్లికి అని చిల్డ్రన్ మూవీ రాశానండి. అది పేరాల గారు అని ఆయన చేశారు, అది కూడా ఆ ఏడాది నంది అవార్డు వచ్చింది ఆ సినిమాకి, చిన్నపిల్లల కేటగిరీలో వచ్చి. ఆ ప్రతాప్ గారు వచ్చి గురుగారు రాయాలండి మీరు, సరే చూస్తే మీరు నంబర్ అసలు యాక్చువల్గా అతనే రాసుకున్నాడు, దాదాపుగా ఒక 1000 పేజీలు బౌండ్ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు కరెంట్ సినిమాకి. అంటే 1000 పేజీలు అని నేను చెప్తున్నానంటే అతను నాకు నేరేట్ చేసింది 5 hours నేరేట్ చేశారు. ఓకే. నేను ఆశ్చర్యపోయా. అంటే బట్ ఏం అక్కడ కూడా మళ్ళీ అదేనండి, అప్పుడు మనకి సుశాంత్ గారు చేశారు, వేరే వీళ్ళు చేస్తున్నారు. ఆ క్యారెక్టర్స్ ఏం మాట్లాడుకుంటాయి సార్, నేను మా అబ్బాయితో మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతా, చాణక్య గారితో మాట్లాడి ఒక రకంగా మాట్లాడతా, మా ఆఫీసులో కోలిక్తో మాట్లాడి ఒక రకంగా మాట్లాడతా. ఆ వ్యత్యాసం కనుక మనకి తెలిసింది అనుకోండి, డెఫినెట్గా మంచి డైలాగ్ రాస్తాను. అందుకే అది మీకు ట్రెండీగా ఉంటాయి ఆ పాట కానీ అది కానీ. ప్రతాప్ అండి దాంట్లో క్రెడిట్, అతను అయ్యో గమ్మత్తుగా ఎందుకో నన్ను నమ్మాడు, నేను వర్క్ చేశాను దాంట్లో. అదే సార్ మీ ఒక ఫిల్మోగ్రఫీ చూసుకుంటే అది మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అది అంటే మీకు ఎలా అంటే తేజ గారి హోరా హోరీ అనే సినిమా కూడా చివరిలో వెళ్ళా. ఓకే, దానికి కూడా వెళ్ళాను. అంటే
సార్ ఇప్పుడు కొన్నిటికి పేరు రావచ్చు, కొన్నిటికి పేరు రాకపోవచ్చు, అది డిఫరెంట్ ఇష్యూ. అలాగే బాయ్ మీట్స్ గర్ల్ అయినా ఒకటి ఉంది, టోటల్ గ్యాంగ్. అతను బొమ్మరేలు భాస్కర్ గారి అసోసియేట్ అతను సార్ గురుగారు ఒక సీన్ రాసియండి, ఒక 5 నిమిషాల సీను. ఈ సీన్ నేను ఎవరో ఎన్ఆర్ఐలకు చూపెట్టుకుని వాళ్ళు ఫండింగ్ చేస్తే సినిమా తీద్దామండి అన్నాడు. సో అది ఆ చిన్న సీన్ రాసిచ్చా, అతను చేసుకుంటే అది తర్వాత సినిమా బాయ్ మీట్స్ గర్ల్ దాని పేరు. బాయ్ మీట్స్ గర్ల్ అది అంటే అప్పుడు 15 ఏళ్ళు అయిపోయింది అనుకోండి. బట్ ఎనీ అంటే ఒకటి సార్, మనకి ఏమవుతుందంటే ఎక్కడెక్కడి నుంచో మనకి అవకాశం అనేది ఎందుకో వస్తుంది సార్, దేవుడు దయ అనుకుంటాను. అవకాశం వచ్చినప్పుడు ద బెస్ట్ పదవులు వాళ్ళ చేతిలో పడుతున్నాం. అటు రంగమార్తాండ అప్పుడు కృష్ణవంశీ గారు, ఇటు ఇక్కడ వచ్చేటప్పటికి మోహన్ బాబు గారు, వాళ్ళంటే వాళ్ళు ఏంటంటే దే ఆర్ 100% ప్రొఫెషనల్స్ అండ్ దే ఆర్ ట్రూ టు ద డెడికేటెడ్ టు ద ఆర్ట్ అండి. ఆర్ట్ ఫామ్ డెడికేట్ అయిన వాళ్ళకి దాని మీద ఉంటుంది. మనం కూడా వాళ్ళతో ట్రావెల్ చేసామనుకోండి, మనం ఏ రోజుకి ఆ రోజు కొత్తగా నేర్చుకున్నట్టు కదా. మోహన్ బాబు గారి దగ్గర నేర్చుకున్నాం అనుకోండి, ఈవెన్ ఆయన డిక్షన్ నేను ఎన్నిసార్లు ప్రయత్నించానంటే ఆయనలా చెప్పాలని కదా, కనీసం స్పష్టంగా చదవాలని ప్రయత్నించామని. అల్టిమేట్ వాళ్ళు కేవలం మాటలు చదవరండి, మీరు అంటే వాళ్ళు చేసేటప్పుడు ఎమోషన్తో సహా చదువుతారు వాళ్ళు. మోహన్ లాల్ గారండి, మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆయన న్యూజిలాండ్ వచ్చారు షూటింగ్కి, ఆయనకి అంతా ఆల్మోస్ట్ ఒక 15 రోజుల ముందరే పంపించేస్తారు స్క్రిప్ట్, నెల రోజుల క్రితం అనుకోండి. దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుని ప్రతి పదానికి అర్థం తెలుసుకుని ఒక 2 లైన్లకి అర్థం, ఆయన అనుకున్న అర్థంతో పాటు రైటర్ నేను వచ్చారంటే నన్ను పిలిచి ఈ లైన్కి అర్థం ఏంటని అడిగి, ఆయన ఆల్రెడీ తెలుసండి ఇది వండర్ఫుల్ యాక్టర్, మీరు చూసారు ఇది చాలా అని. మళ్ళీ ఆయన మనల్ని కూడా గౌరవించి నేను డ్రామా అని తెలుసుకుంటే ఆయన చక్కగా ఒక సంస్కృతం డ్రామా ఉందండి, ఆయన సంస్కృతం డ్రామాలో యాక్ట్ చేశారు మోహన్ లాల్ గారు. మీకు అదే మీకు తెలిసే ఉంటుందని. ఆయన ఏంటంటే సంస్కృతం మీద బాగా ఇష్టంతో ఒక సంస్కృతం కర్ణభారం అని బహుశా మీకు యూట్యూబ్లోనే ఇక్కడ దొరకచ్చు. అందులో దాని గురించి ఒక 6 నెలలు ఎంతో శ్రమపడి సంస్కృతం నేర్చుకుని సంస్కృతం డ్రామాలో యాక్ట్ చేశారండి. అలాంటి ఆయన అక్కడికి వచ్చి ఈ లైన్కి నేను ఇలా అనుకున్నాను, మీరు ఇదేనా ఎక్స్ప్రెషన్ ఇలాగేనా అంటే మనకి ఆనందం కదండి. ఆయనతో బేసికల్గా దానికి కూడా మీరు ఇందాక మనం అనుకున్నట్టుగా నా నాటకం కలిసి వచ్చింది. నేను నాటకం రైజ్ చేసేటట్టుగా అది సెపరేట్ అభిమానం కూడా వచ్చింది. ఆఫ్కోర్స్ డైలాగ్స్ అనేది ఎలాగా చేసాక తెలుస్తుంది కదండి. బట్ ఆయన కూడా అండి వండర్ఫుల్ యాక్టర్. అలాగే మోహన్ బాబు గారిది ఆల్రెడీ చెప్పారు. విష్ణు గారు ఏమన్నారు, వ్యవహారికంగా ఉండాలన్నారు. అండ్ ఒక 3-4 సీన్లలో అయితే అంటే ప్రత్యేకంగా 3-4 సీన్లు ఎంటైర్ మూవీస్లో ఒక 5-6 ఉంటాయి చూడండి, గుండె లాంటి సీన్లు ఉంటాయి చూసారా. మీకు లాస్ట్ సినిమాలో లాస్ట్ 40-50 మినిట్స్ అయితే అసలు నేను అనుకోవడం మీరు టోటల్గా వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు, 100% వెళ్ళిపోతారు. అంతకుముందు కూడా మీకు ఒక చాలా సీన్ల వరకు సార్ 6-7 ఆయన అన్నారు సార్ ఈ డైలాగ్ మనం చెప్తే ఫర్ ఎవర్ మనం మిగిలిపోవాలి అంటే ఒక తపనండి, దాంతో చేసే ఇంకా మీకు నాస్తికుడు ఆస్తికుడుగా మారే పరిణామ క్రమంలో వచ్చే ఆయన ఆ మార్పులతో పాటు మాట్లాడే విధానం ఉంటుంది చూడండి. ఒక అటెస్ట్ చెప్తారు సార్ ఒక డైలాగ్, ఒక టోటల్గా ఎమోషనల్గా శరణాగతి అంటాం చూసారా, ఆ సరెండర్నెస్తో ఆయన చెప్పే డైలాగ్ కనుక ఇట్ విల్ బి వండర్ఫుల్ సార్. ఆ స్క్రీనే మీరు చూడండి, మీకే అనిపిస్తుంది అంటే ఏంట్రా ఇంత అద్భుతం అనిపిస్తుంది అని. నైస్ సార్. సార్ ఫైనల్గా మరి కన్నప్ప మూవీ సో ఆల్మోస్ట్ అలా అయిపోవచ్చింది. సో నెక్స్ట్ మంత్ రిలీజ్కి రెడీగా ఉంది అండ్ వీఆర్ వెయిటింగ్. అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువగా ఈ మూవీ ఏ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అంటే అవుతుంది అని అనుకోవచ్చు? అందరికీనండి, అందరికీ. ఇప్పుడు మీకు అంటే కేవలం ఇదెవరో ఒక యంగ్ స్టార్స్కో లేకపోతే ఓల్డ్ పీపుల్కో అవి ఏమి ఉండవండి, అందరికీనండి. అందరికీ అన్ని వర్గాల వాళ్ళకి. అంటే దేవుడు అంటే ఏ ఒక్కరి సెక్ట్కి సంబంధించింది చెప్పండి, అది కుర్రాళ్ళకా ముసలి వాళ్ళకా లేకపోతే పిల్లలకా? అందరికీ కదా, ఇది కూడా అందరికీ దైవభక్తి దైవానికి సంబంధించిన విషయం అంటే. బట్ అలాగని ఆ చేదస్తంతో లేని సినిమా అంటే ఆ భక్తి రసం అనేది ఉంటుందండి. అంటే మనకు కూడా మన ఏజ్ వచ్చాక ఒక లేటర్ ఏజ్లో మనం ఏమనుకుంటామంటే ముక్తికి మార్గం అనే ఒక రకమైన ఫిలాసఫీ ఆటోమేటిక్గా ప్రతి ఒక్క వ్యక్తిలో వస్తుంది. ఆ సోపానం ఉంటుంది చూడండి సార్, ఆ క్రమంగా ఆ ప్రయాణం ఉంటుంది చూసారా, ఆ ప్రయాణం అంతా మనకి ఎక్స్పీరియన్స్ అవ్వాలండి. అంటే ఈ సినిమా చూస్తే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల స్టేజెస్ వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటూ ఆ ట్రావెల్ ఎలా ఉంటుంది, ఒక అద్భుతమైన భక్తుడికి అది ఇలా ఉండొచ్చా, లేకపోతే ఒక ఆస్తికుడిగా మారడానికి ఇలా ఉండొచ్చా, మనం దైవం అంటే మొదటి నుంచి ఉంటుందా చివరి వరకు ఉంటుందా, అంటే ఇదంతా
అంటే ఫిజికల్ లెవెల్లో ఒక రకంగా ఉంటుందండి, మెటాఫిజికల్ లెవెల్లో ఒక రకంగా ఉంటుందండి. బట్ మేమన్నట్టు ఇదేదో ఒకళ్ళకే రిస్ట్రిక్ట్ అయినట్టుగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండాలి, అంటే అందరికీ ద బెస్ట్ పాసిబుల్ ఇద్దామనే ప్రయత్నం చేశాను, కానీ అందరికీ అందాలి. కానీ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు దాన్ని రిసీవ్ చేసుకుంటున్న సందర్భం కానీ మొన్న జరిగిన శివరాత్రి టైంలో కూడా చాలా మంది కూడా ఈ సాంగ్ని బాగా ఎంటర్టైన్ అయ్యారు, ఓన్ చేసుకున్నారు. శివుడి మీద సాంగ్ అని చాలా సూపర్గా ఉంది. అలాగే మూవీని కూడా బాగా రిసీవ్ చేసుకుంటారని కూడా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా బాగా ఎంకరేజ్ చేయాలి, ఎందుకంటే ఒక ద బెస్ట్ పాసిబుల్ అందరూ ఇచ్చాం కనుక దాన్ని ఆటోమేటిక్గా గుర్తింపు రావాలి, వస్తుంది అనుకుంటున్నాను కూడా. నైస్ సార్. అండ్ రియల్లీ ఇక్కడ ఈరోజు మీరు వచ్చి ఎన్నో విషయాలు అనేది కూడా షేర్ చేసుకున్నారు. మరొకసారి కూడా మనం కూర్చొని ఇంకా విషితంగా కూడా మనం అన్నీ కూడా మాట్లాడుకుందాం. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.